నమస్తే అమ్మ, చెప్పమ్మ. శ్రీరామ జయం. గురుగారు, నిధి సర్ప ధృవీకరణ లేపనం అంటే అసలు ఏంటి, దేనికి ఉపయోగిస్తారు? ఈ లేపనాన్ని మనం తయారు చేయొచ్చు అంటారు అసలు? నిధి సర్పణ ధృవీకరణ లేపము అంటే మీకు నిధి సర్ప ధృవీకరణ లేపం అంటే నిధి ఒకవేళ మనకు దొరికిందనుకుంటే ఆ నిధిలో మనం వెళ్ళి చూడాలనుకుంటే అక్కడ కనుక మనకు సర్పాలు ఏవైతే మీకు అడ్డు వస్తూ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, వెనకటికి ఈ యొక్క నిధులు పెట్టినప్పుడు ఆ ప్రదేశం అంతా చదును చేసి కొన్ని రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి. ఆ వస్తువును ఆ యొక్క నిధి పైన, ఆ భూమి పైన మొత్తం కప్పేసి దానిపైన వేస్తే అక్కడ ఏమైందంటే పాములు వచ్చి అక్కడ ఉండి ఆకర్షణకు వచ్చి అక్కడ ఉండి పుట్టలు పెడుతూ ఉంటాయి. వాటిని మనం వెళ్తాం ఆ ప్రదేశం కన్నా పాములు కనిపిస్తే అమ్మో పాము బంధం సర్పబంధం ఉంది అనుకుంటున్నాం. తప్ప అది వెనకటికి అంత ఆలోచన చేసేవారు ఆ యొక్క గురువులు కానీ ఆ విధంగా. ఎందుకంటే దాన్ని బ్యాంకులు ఎక్కడివి వెనకటికి ఇవే భూములు. లేకుంటే నేను ఒక మధ్యప్రదేశ్లో ఒకసారి వెళ్ళానమ్మా, అది గవర్నమెంట్ రిలేటెడ్ వాళ్ళే, అక్కడ వాళ్ళకు అది వర్కౌట్ కాలేదు. అక్కడ ఉన్న ఆఫీసర్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి గురువు గారు ఇట్లా ఉన్నది పరిస్థితి, నేను అక్కడికి వెళ్ళాను. వెనకటికి పాడుబడ్డ ఇల్లు, అంత గోడలు ఉన్నాయి, ఏదో బాగుంది, వాళ్ళు ఏదో గవర్నమెంట్ రిలేటెడ్ అది. ఆయన నన్ను పిలిచారు, చూద్దాం ఎక్కడ వాళ్ళకి అర్థం కాక పిలిచారు. పెద్ద పెద్ద మంచి మంచి మిషన్స్ ఉన్నాయి అక్కడ, మంచి చాలా కాస్ట్లీస్ట్ మిషన్. నేను చూసాను, కొన్ని మర్చిపోయాను మిషన్స్ పేర్లు ఉన్నాయి. అలాగే నన్ను పిలిచారు. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అక్కడి మధ్యప్రదేశ్ వెళ్ళాను. అది ఉజ్జయిని అటువంటి పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళాను. అది పేర్లు కూడా మర్చిపోయాను, ఏ ఊళ్ళో ఏంటో. గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసుకున్న సంతోషం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ యొక్క అంత భూమిలో ఉందేమో అని అదంతా చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే ఏం అర్థం అవ్వట్లేదు. ఏంటో అక్కడికి వెళ్తే అంత సర్పబంధన పాములు వచ్చేది, సరేలే పాములు వస్తాయి అవన్నీ ఏమి దానికి ఒక పద్ధతి ఉంటాయని చెప్పి అందరికి కూడా అడిగేవారు. సర్ప ధృవీకరణ లేపనం ఎలా చేస్తారంటే తెల్ల జిల్లేడు వేరు, గన్నేరు వేరు, పనస చెట్టు వేరు, ఇవన్నిటిని కూడా కలపాలి. దానికి ఒక పద్ధతులు ఉంటాయి, కలిపే విధానాలను బట్టి ఉంటాయి. కలిపి దాని ఒక కలకం అంటే ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చేసుకొని మనం నడిచే ఆ యొక్క బూట్లకు, ఆ కాదాలకు అవి మొత్తం పెట్టుకోవాలి. పెడితే ఆ వాసనకు అవి ఆ యొక్క సర్పాలు అనేవి ఎంతటి బంధనాలు వేసినటువంటి కూడా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎంత ముదురైనటువంటివి కూడా పాములు అనేవి దగ్గరికి రావు. ఎందుకంటే వాటికి అవి భయపడతాయి. ఎందుకంటే అది వాటికి విషయం, భయపడుతూ ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి అదేవిధంగా చూస్తే భూమిలో ఎంత వెతికినా దొరకట్లేదు. చాలా గవర్నమెంట్ కదా, వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి. చూసాను, నేను అక్కడికి వెళ్తే ఒక గోడ దగ్గరికి వెళ్ళి ఈ సర్పధృవీకరణ లేపంతో పాటు ఇంతకుముందు నేను ఇంతకుముందు వీడియోలో అన్నాను, నిధి దర్శన దీప ప్రక్రియ అని ఒకటి ఉంటుంది, అనేది విధానం ఉంటుంది. అది వాటిని ఏం చేసంటే అయ్యో పని చేయండి, నేను చెప్పిన దాన్ని తీసుకురానని చెప్పి మనిషిల, గంధకము, తాళకము, ఈ మూడింటి వస్తువులను కూడా సమతూకంగా చేసి మొత్తం వాటిని పొడి చేశాను. తెల్ల జిల్లేడు ఒత్తి, తెల్ల జిల్లేడు ఒత్తులు అంటే మీకు తెలిసిందే కదా, తెల్ల జిల్లేడు ఒత్తిని వాటి చుట్టుగా చేసి మాల్కాంగిని నూనె ఉంటుంది, దానిపైన తామర చూడతో నారతోటి దాన్ని చుట్టబెట్టి మల్కాంగిని నూనెలో ఆ ఒత్తిని వేసి దీపం వెలిగించి ఆ యొక్క ప్రదేశానికి దీపం ప్రకారంగా తీసుకుని వెళ్ళాను. వెళ్తూ ఉన్నాను, అక్కడెక్కడ దీపం వంగాలేదు. అంటే ఆ యొక్క వెళ్తున్నటువంటి ఆ దీపం అనేది ఈ విధంగా బెండ్ అవుతూ ఉంటుంది మనకు. అక్కడ వెళ్ళి చూస్తే ఒక గోడ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ గోడ దగ్గర ఒకటి అది అక్కడికి వెళ్ళగానే ఆ గోడ దగ్గరికి వెళ్ళగానే విచిత్రమైనటువంటి అది వస్తున్నాయి. ఇంకా చాలా ప్రక్రియలు చేశాను. కొంతసేపు అక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ కూడా భూమి మీద ఇవ్వడం జరిగింది. అక్కడ వెళ్తుంటే అది పుట్టలు కాబట్టి పాములు అవన్నీ వెళ్తే అక్కడ నాకు ఎందుకో డౌట్ వచ్చి ఆ గోడలను పడగొట్టి దాంట్లో ఆ యొక్క చిన్నదే, అది పెద్ద ఏం కాదు, గవర్నమెంట్ యాజ్ పర్ ద రూల్ అది దొరికింది. దాంతవరకు చెప్పాను సార్, అన్ని గోడలు చూసుకోండి. అట్లా సర్పధృవీకరణ లేపము అలా తయారు చేసుకోవాలి. ఒకవేళ మన డౌట్ ఉంటే ఆ దీపాన్ని కూడా చేతిలో పట్టుకొని వెళ్ళాలి. అర్థమవుతుందా? ఆ విధంగా వెళ్తుంటే నిధి అనేది మనం తెలుసుకోవడానికి చాలా ఈజీ. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేటెడ్ అమ్మ నువ్వు అడిగేవి చాలా మంచిగా అమాయకంగా అడుగుతున్నావు, కానీ పాపం చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఇవన్నీ తెలియక. వీటిని ప్రదీప్ చంద్ర చాలా బుక్స్ ఉన్నాయి ఈ నిధులకు సంబంధించి. అవన్నీ అంత పాతగా ఏదో సంస్కృతం వాటిలో నేను కూడా చాలా కష్టపడి నేర్చుకున్నాను. కానీ మధ్యకాలంలో నాకు ఇక ఇవన్నీ నిధులు అన్నీ కూడా వెళ్ళాలని నాకు లేకపోతే వెళ్ళట్లేదు. కానీ చాలామంది ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఇంతటి మంచి విషయాన్ని మీరు ఒక్కరు తెలుసుకోకండి. మీ యొక్క అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోకండి. నిధులు అది దొరకడం అనేది వేరు, యోగాలు వేరు, దానికి పద్ధతి వేరు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి నక్షలు ఉంటాయి, దానికి చాలా ఉంటుంది. దయచేసి ఇంతటి మంచి విషయం మీరు ఒక్కరు తెలుసుకోకండి, 10 మందికి తెలియచేయండి. శ్రీరామ జయం.